Welcome to BS Talk Show 2.0. మానవ సేవే మాధవ సేవ నమ్మి ఆచరించి చూపిస్తున్న ఒకే ఒక్క మనిషి కొన్ని వేల లక్షల మందికి సాయం చేయగలగడం అనేది మరి దాన్ని ఏమంటారో నాకైతే తెలియదు. సో ఆ గురువు గారు ఎవరో కాదు, కృష్ణ చైతన్య స్వామి. గతంలో చాలా ఇంటర్వ్యూ చేశాను. సో ఇవాళ కృతజ్ఞత పూర్వకంగా చేస్తున్న ఇంటర్వ్యూ ఇది. గురుగారు నమస్తే. నమస్కారం అండి. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీకు కూడా తెలియదు ఈ విషయం. అంటే ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మీరు ఇక్కడ ఆ రోజు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడే ఒకరు ఫోన్ చేసి మనం ఇంటర్వ్యూ మీ ఛానల్ పెడదాం అని చెప్పడం, మీరు హైదరాబాద్కి రావడం, మళ్ళీ మీ చేతుల మీదుగా మొదటి ఇంటర్వ్యూ జరగడం, అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం. మీరు 6 నెలల క్రితం వచ్చినప్పుడు తులసి అర్చన ఒకటి జరుగుతుండే, ఆ రోజు వచ్చారు మీరు. అవును గురుగారు. అది జరిగినప్పుడే అన్నారు, స్వామి అనుగ్రహం నా దగ్గర ఉంది, స్వామి ఏదో నిజం మంచి జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ 6 నెలలకి. అవును, ఇవాళ నిజంగా కేవలం మీ మొదటి ఇంటర్వ్యూ చేయాలనే తపనతోనే ఇంత దూరం వచ్చాను గురుగారు. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ఇది మా ఛానల్ లోగో, గురుగారు. మీ ఆశీర్వదిస్తే ఇక ప్రారంభిస్తాం. తప్పకుండా టాక్ షో 2.0 24/7 న్యూస్ ఛానల్ కి కల్పవృక్ష లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఎలవేళ్ళ ఉండాలని, సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్యపూర్వకం శ్రీనుసింహ పదద్వందం దద్యాత్ అత్యంత వైభవాత్ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యానుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. థ్యాంక్ యూ మీకు అందిస్తున్నాం. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. గురుగారు, ఒక మౌలికమైన ప్రశ్న అడుగుతాను గురుగారు. అంటే నాకు నిజంగా ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నాను. నేను ఆనందంతో అడుగుతున్న ప్రశ్న, ఎవరు స్వామి మీరు అసలు? ఒక మామూలు ఒక పూజారి మీరు అర్ధరాత్రులు ప్రజాసేవ చేస్తారు, పొద్దంతా దేవుడి సేవ చేస్తారు, రక్తదానం చేస్తారు, లేదంటే భగవద్గీత బోధిస్తారు, సహాయం డబ్బులు వసూలు చేసి పేదవాళ్ళకి అందజేస్తారు, రైతుల కోసం యాగాలు చేస్తారు, అవసరమైతే ఉగ్ర గోదావరిని తెప్పల మీద దాటుకుంటూ వెళ్ళి సాయం చేసి వస్తారు. ఎవరు స్వామీజీ మీరు? నాకు అర్థం కావట్లేదు. అంటే ఇది లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అండి. భగవంతుడు అనేటువంటి వాడు మనకి నలుగురికి సేవ చేసుకునేటువంటి అదృష్టాన్ని కలిగించాడు. ఆ సేవ చేయడానికి వెనకల నృసింహ భక్త కుటుంబం అనేటువంటి ఒక పెద్ద కొండనిచ్చాడు. వాళ్ళందరినీ నడిపించడానికి కల్పవృక్షాన్ని ఇచ్చాడు భగవంతుడు. సాక్షాత్ నృసింహుడే ఇచ్చినటువంటి సాలగ్రామం ఒకవైపు, 1,000,000 రెట్ల అండ నృసింహ భక్త కుటుంబం ఒకవైపు మా దగ్గర ఉండడం వల్ల ఇవన్నీ కూడా మేము చేయగలుగుతున్నాం. ఎందుకంటే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అనేటువంటిది ఉంటేనే ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి మాకు శక్తి వస్తుందని మేము అనుకుంటున్నాం అండి. గురుగారు, అంటే ముఖ్యంగా స్వామి వారికి ఏదో మహిమలు ఉన్నాయి. అంటే కృష్ణ చైతన్య స్వామి మీరే, ఆ స్వామికి ఎలాగూ మహిమలు ఉన్నాయి. మీరేదో రక్ష కడితేనే సకల దోషాలు పోతాయి, సకల రోగాలు పోతాయి అనే ఒక నమ్మకం అంతటా వ్యాపించింది. ఏంటి స్వామి ఆ రక్ష ఏంటి? అంటే ఇక్కడ నృసింహ రక్ష మేము కట్టేటువంటిది నృసింహ రక్ష. ఓకే. ఈ నృసింహ రక్ష అనేటువంటిది ప్రతి అమావాస్య రోజు ప్రత్యేకంగా అభిమంత్రించబడుతుందండి. ఓకే. అంటే ప్రతిరోజు కూడా నృసింహస్వామి వారికి సంబంధించినటువంటి మంత్ర అనుష్ఠానం, మేము చేసినటువంటి మంత్ర అనుష్ఠాన బలం అంతా కూడా ఓకే అమావాస్య రోజు ప్రత్యేకంగా సుదర్శన హోమం, నారసింహ హోమం, మహాలక్ష్మి హోమం చేసి ఆ యొక్క కంకణాన్ని తయారు చేస్తాం నృసింహ రక్షని. ఓకే. ఆ రక్షనే మనం వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఆపత్కాలంలో ఉండేటువంటి వారికి ఆయుష్కు సంబంధించింది, ఆరోగ్యానికి, ఉద్యోగానికి, ఏదైనా ఒక మంచి సంకల్పంతో వచ్చేటువంటి వారికి ఇక్కడ ముడుపు కట్టేటువంటి భక్తులకు కూడా ఆ యొక్క రక్షణ కట్టి పంపించడం జరుగుతుందండి. ఓకే. అంటే నృసింహ రక్ష అనేటువంటిది ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో తప్పనిసరిగా అపమృత్యు దోషాలు అనేటువంటివి పటాపంచలు అవుతాయి. గ్రహ దోషాలు అనేటువంటివి దాని యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుందండి. ఓకే. నృసింహ మంత్రాన్ని కొన్ని వేలాది సార్లు జపం చేసి ఆ యొక్క శక్తిని అందులో దారపోస్తే అద్భుతమైనటువంటి రక్ష తయారవుతుంది. ఆ రక్షని మనం ఇప్పటిదాకా కడుతున్నాం. గురుగారు, నేను ఇప్పుడే చూసా, మా చిన్ననాటి మిత్రుడు అటు రాముల వారిని దర్శించుకుని డైరెక్ట్ ఇక్కడికే వచ్చాడు. నేను ఆశ్చర్యపోయా, ఎక్కడ ఉన్నావు ఏంటి అంటే, అక్కడ ఎక్కడ చూసినా ఇక్కడ సాలగ్రామం గురించే మాట్లాడుతున్నారు. కోరికలు తీర్చే కల్పవృక్ష నారసింహ సాలగ్రామం అనేది ఇక్కడ ఉందంట అని వచ్చాను అని చెప్తే నేను ఆశ్చర్యపోయా. అంటే బహుశా రంగాచార్యుల వారి వారసుడిగా అది వేల సంవత్సరాలుగా మీ ఇంట్లో ఉండి రహస్యంగా మీకు మాత్రమే ఉపయోగపడ్డ ఆ సాలగ్రామాన్ని హఠాత్తుగా ఎందుకు బయటకు తీసుకొచ్చారు మీరు?
హఠాత్తుగా అనేటువంటిది ఏంటి ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే అండి, సామాజిక మాధ్యమాల ప్రభావంతో ఎక్కువ మందికి తెలుస్తుంది. ఓకే. చాలా మందికి ఇప్పటిదాకా సాలగ్రామం యొక్క వైభవం మా చుట్టూ ఉండేటువంటి వాళ్ళకు ఎప్పటి నుంచో తెలుసు. ఓకే. కానీ భగవద్ అనుగ్రహం చేత స్వామి 750 సంవత్సరాల క్రితమే చెప్పారు, ఓకే, ఒక విశేషమైనటువంటి సమయం వచ్చినప్పుడు నేనే బయటకు వస్తానని. ఓకే. ఆయన ఇప్పుడు ఈ సమయంలో అంటే అందరికీ కూడా అందుబాటులో ఉండాలి, అందరికీ అనుగ్రహాన్ని కలిగించాలి అనేటువంటి స్వామి సంకల్పంతో ఓకే, పూర్తిగా మనం బయట ఉంచి స్వామిని ఇక్కడ ప్రత్యేకంగా అర్చించుకోవడానికి ఏర్పాటు చేశాం. ఓకే. ఆ ఏర్పాటు చేసినప్పటి నుంచి వివిధ సామాజిక మీ ఎవరైతే వచ్చి స్వామి అనుగ్రహం పొందుతున్నారో వారికి తగ్గట్టుగా వారి యొక్క ప్రచారం అనేటువంటి జరుగుతుంది. దానివల్ల తండోపతండాలుగా జనం అదృష్టంలో మొదటి ఇంటర్వ్యూ మిమ్మల్ని చేసి ఆ అదృష్టం నిజంగా నాకే కలిగింది. బహుశా అందుకే దేవుడు నాకు నా సొంత ఛానల్ అనుగ్రహించాడేమో అనుకుంటున్నాను. ఖచ్చితంగా చాలా సంతోషం గురుగారు. నేను ఎన్నో నరసింహ క్షేత్రాలని దర్శించాను, వెళ్తుంటాము రెగ్యులర్ గా. ఇక్కడికి వస్తే ఏదో ఒక తెలియని ఒక వైబ్రేషన్ ఏమై ఉంటది గురుగారు? ఇక్కడ ఏమన్నా స్థాపించారా, మీరు ఏమన్నా మంత్రతంత్రాలు ఏమైనా చేస్తున్నారా? నాకేం అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ మీరు బాగా గమనిస్తే, మీరు ఇప్పుడు ఉదయం నుంచి ఇప్పుడు ఇందాక వచ్చారు కదా. అవును గురుగారు. మేమేం చెప్తున్నాం అంటే స్వామి యొక్క అనుగ్రహం అనేటువంటిది పరిపూర్ణంగా ఉంది. ఒకటి ఫస్ట్, ఓకే, సాక్షాత్తు భగవంతుడు అక్కడ కూర్చొని ఉన్నారు. ఓకే, లక్ష్మీ నరసింహస్వామి వారే కల్పవృక్షం రూపంలో అక్కడ ఉండి మనకు ఏది కావాలంటే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. తండ్రి పాత్ర పోషిస్తున్నారు. ఓకే. ఒకవైపు గోమాతలు, సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాతలు. అంటే భగవంతుడి యొక్క శక్తి ఎంత గొప్పగా ఉంటుందా ఇక్కడ అంటే, మీరు ఒక 10 నిమిషాలు పూర్తి స్థాయిలో ఇక్కడ కూర్చొని అత్యంత భక్తి శ్రద్ధలతోటి స్వామివారి యొక్క నామాన్నో మంత్రాన్నో మీకు వచ్చినటువంటి భక్తిపూర్వకంగా ఏది జపం చేస్తే తప్పనిసరిగా స్వామి యొక్క అనుభూతి, స్పర్శ మనకు కలుగుతుంది ఇక్కడ. అంత అద్భుతమైనటువంటి స్వామి శక్తి కలిగి ఉన్నారండి. అంటే వచ్చేటువంటి భక్తులు చాలా మంది కూడా, ఇందాక వచ్చినటువంటి ఒక అర్చకులు కూడా స్వామి సన్నిధిలో కూర్చొని కొద్దిసేపు జపం చేస్తేనే ఒక తెలియనటువంటి అనుభూతి మాకు కలుగుతుంది అని చెప్తున్నారు. భగవద్ అనుగ్రహం అనేటువంటిది పరిపూర్ణంగా ఉంది ఇక్కడ. ఏది స్వామి పిలిస్తే అది పలుకుతున్నారు. గురుగారు ఇంకొకటి, ఇసుకేస్తే రాళ్ళంత జనం, అంటే అనకూడదేమో అనొచ్చో తెలియదు కానీ రాముల వారి దగ్గర ఎంత జనం ఉన్నారో అంతకు రెట్టింపు జనం ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఏంటి విశేషం? స్వామి యొక్క అనుగ్రహం అనేటువంటిది ఎవరైతే కాంక్షిస్తున్నారో వాళ్ళంతా వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళు ఆ యొక్క సంకల్పాలు నెరవేరిన తర్వాత తిరిగి స్వామి, ఇప్పుడు కోరిక అనేటువంటిది ఎప్పటికప్పుడు మనకి ఏదో ఒకటి రావడం అనేటువంటిది ఉంటుంది కదా. అదే స్వామిని పునర్దర్శనం చేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది అయితే, కొత్త వాళ్ళు చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారండి. వివిధ దేశాల నుంచి, వివిధ ప్రాంతాల్లో, రాష్ట్రాల తర్వాత మాకు ఇప్పటిదాకా బయట దేశాలు ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, సౌత్ ఆఫ్రికా, తర్వాత దుబాయ్, ఇలా చాలా, ఖతార్, ఇలా ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి చాలా మంది వస్తున్నారు. విపరీతంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని, విచిత్రం ఏంటంటే స్వామివారి సన్నిధిలో రాత్రి నిద్ర చేస్తున్నారు. అదే అంటున్నారు స్వామివారి సన్నిధిలో. అంటే చాలా మంది ఏమంటే ఫారెన్ నుంచి వచ్చాం మేము, ప్రత్యేకంగా రూముల్లో ఉండాలి, ఇలా ఎవరు అనుకోవట్లేదు. స్వామివారి సన్నిధిలో ఇక్కడ చేపలు వేసుకొని ప్రశాంతంగా ఇక్కడ పడుకొని పొద్దున అభిషేకం చూసుకొని వెళ్ళేటువంటి చాలా మంది. ముడుపులు కూడా కడతారంట ప్రతి ఒక్కరు. ఏంటి ముడుపులు అంటే? ముడుపు అనేటువంటిది స్వామి యొక్క అనుగ్రహాన్ని కోసం ఇక్కడ ప్రత్యేకంగా ముడుపు కట్టి ఒక 9 ప్రదక్షిణ స్వామివారికి చేయడం అనేటువంటిది ఉంటుందండి. ఒక కొబ్బరికాయలు జాకెట్ పీస్ పెట్టి చేయడం, జాకెట్ పీస్ లో కొబ్బరికాయ పెట్టి దాన్ని ఒక 108 రూపాయలు పెట్టి సంకల్పం చేయించుకొని ప్రదక్షిణ చేస్తారు. అది స్వామివారికి సమర్పిస్తారు. అది. థ్యాంక్ యూ సో మచ్. సో కింద నెంబర్ ఇస్తున్నాను గురువు గారిది, అలాగే అకౌంట్ నెంబర్ ఇస్తున్నాను. మీకు తోచినంత విరాళాలు సహాయం చేయండి. ఖచ్చితంగా అది మంచి కార్యం కోసం, భగవత్ కార్యం కోసం వినియోగించబడుతుంది. నేను నమ్మాను, మీరు నమ్మొచ్చు. సో ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో 2.0